నీవెప్పుడైనా నిశ్శబ్దంగా కూర్చున్నా నీ మనసు మాత్రం ఆగలేదా? ఆలోచనలు, జ్ఞాపకాలు, భయాలు అన్నీ ఒక తుఫాన్లా తిరుగుతూనే ఉంటాయి. ఈ అంతర్గత అలజడి మనల్ని తరచుగా ప్రశాంతంగా ఉండనివ్వదు. మనసులో నిరంతరం ఏదో ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఆలోచనలు ఆగాలని కోరుకున్నప్పటికీ అవి మరింత బలంగా వస్తాయి, మన నియంత్రణకు మించిపోతాయి. కానీ ఎంతో కాలం క్రితమే, సుమారు 5000 సంవత్సరాల క్రితం, శ్రీకృష్ణుడు ఈ సమస్యకు ఒక శాశ్వతమైన పరిష్కారం చెప్పారు. అది భగవద్గీతలో స్పష్టంగా వివరించబడింది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మేవ రిపురాత్మనః. ఈ శ్లోకం మన అంతర్గత శక్తిని, మనసు యొక్క ద్వంద్వ స్వభావాన్ని వివరిస్తుంది. ఓ అర్జున, మనిషి తన మనసుతోనే తనను తాను పైకి లేపుకోగలడు, ఉన్నత స్థితికి చేరుకోగలడు. లేదా అదే మనసుతో తనను తానే కిందకి దించుకోగలడు, పతనానికి గురి చేసుకోగలడు. ఇది మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మనసే మనిషికి అత్యంత సన్నిహితమైన స్నేహితుడు, మనసే అతని అతిపెద్ద శత్రువు కూడా. మనసును ఎలా ఉపయోగించుకుంటామో దానిపైనే మన జీవిత గమనం ఆధారపడి ఉంటుంది. కృష్ణుడు స్పష్టంగా చెబుతున్నాడు, నీ శాంతి కూడా నీలోనే ఉంది, నీ బాధ కూడా నీలోనే ఉంది. బయటి ప్రపంచంలో కాదు, నీ అంతరంగంలోనే ఈ రెండింటి మూలాలు ఉన్నాయి. మనసు నీకు సేవకుడైతే, నీ ఆదేశాలను పాటిస్తే అది నీకు నిజమైన స్నేహితుడు. కానీ మనసు నిన్ను నడిపిస్తే, దాని కోరికలకు నువ్వు బానిసవైతే అది నీకు శత్రువుగా మారుతుంది. నిజమైన విజయం అనేది బాహ్య ప్రపంచాన్ని జయించడం కాదు, తన ఆలోచనల అలలను, అంతర్గత అలజడిని జయించడం. మనసును నియంత్రించడమే అసలైన గెలుపు. అధిక ఆలోచన అంటే ఎడతెగని వానలో నిలబడి వాన ఎప్పుడు ఆగిపోతుందా అని ఆశించడం లాంటిది. మనం ఆ పరిస్థితిని మార్చలేమని తెలిసినా దాని గురించి నిరంతరం చింతిస్తూ ఉంటాం. కానీ కృష్ణుడు చెబుతాడు, నీవు వానవు కాదు, నీవు ఆకాశం. వాన వస్తుంది, పోతుంది, కానీ ఆకాశం ఎప్పుడూ స్థిరంగా, విశాలంగా ఉంటుంది. నీ నిజమైన స్వభావం ఆకాశం లాంటిది. నీ మనసు తరచుగా చెబుతుంది, నేను విఫలమైతే నా పరిస్థితి ఏమిటి? వారు నన్ను విడిచిపెడితే నేను ఒంటరినైపోతానేమో? నేను ఏ పనికి సరిపోకపోతే? ఇలాంటి సందేహాలు నిన్ను వెంటాడుతాయి. కానీ గీత చెబుతుంది, నీవు ఈ ఆలోచనల వలలో చిక్కుకున్న వాడివి కాదు, వాటిని కేవలం చూస్తున్న సాక్షివి. నీవు వాటికి అతీతుడివి, వాటిని గమనించేవాడివి మాత్రమే. అర్జునుడి మనసు సందేహం, భయం, గిల్టీతో నిండిపోయినప్పుడు కృష్ణుడు అతనికి యుద్ధం నుండి పారిపోవమని చెప్పలేదు. సమస్యల నుండి పారిపోవడం పరిష్కారం కాదని బోధించారు. ఆలోచనలను బలవంతంగా నియంత్రించమని కూడా కాదు. బదులుగా ఆలోచనల మీద ఎగిరి నిలబడమని చెప్పారు. వాటిని దూరం నుండి గమనించమని, వాటికి లొంగిపోవద్దని సూచించారు. మనసును మనసుతోనే గెలవాలి. ఇది ఎలా సాధ్యం? దాన్ని నిరంతరం గమనించడం ద్వారా, దాని కదలికలను అర్థం చేసుకోవడం ద్వారా, శ్వాసలో స్థిరతను కనుగొనడం ద్వారా మనసును శాంతపరచవచ్చు. ప్రతి ఆలోచన వస్తుంది, పోతుంది అని తెలుసుకోవడం ద్వారా వాటికి మనం అతుక్కుపోకుండా ఉండగలం. ప్రతిసారి నీవు ఒక ఆలోచనను పట్టుకోకుండా దాన్ని కేవలం గమనించి వదిలేస్తే నీ మనసు కొంచెం నిశ్శబ్దమవుతుంది. ఈ అభ్యాసం క్రమంగా శాంతిని పెంచుతుంది. ప్రతిసారి నీవు ఇది దాటిపోతుంది అని గుర్తుంచుకుంటే నీ మనసు నీకు నిజమైన మిత్రుడవుతుంది. అది నిన్ను భయపెట్టకుండా నీకు తోడుగా నిలుస్తుంది. శాంతి అనేది ప్రపంచాన్ని నియంత్రించడం కాదు, తనతో తాను చేసే యుద్ధాన్ని ఆపడం. అంతర్గత సంఘర్షణను విడిచిపెట్టడమే నిజమైన శాంతి. మనసు అలలా ఉంటుంది, అది ఎగిసిపోతుంది, దిగిపోతుంది, నిరంతరం మారుతూ ఉంటుంది. కానీ ఆత్మ ఎప్పుడూ స్థిరంగా, ప్రశాంతంగా, మార్పులేనిదిగా ఉంటుంది. నీవు ఆ ఆత్మవే. ఈ గీతా జ్ఞానం మీ హృదయాన్ని తాకితే, మీ జీవితంలో మార్పును కోరుకుంటే మా ఆధ్యాత్మిక యాత్రలో చేరి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని లోతైన బోధనల కోసం మాతో కలిసి ప్రయాణించండి.